జీహెచ్ఎంసీలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ విలీనం వివాదాస్పదంగా మారింది. చార్మినార్ జోన్లో తుక్కుగూడ విలీన ప్రతిపాదనలు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అఖిలపక్షం నేతలు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్ను కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఎస్టీ జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లను కలిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు ఇటు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ ఏదైతే ఉందో దాన్ని చార్మినార్ జోన్లో కలపద్దు, ఎల్బీ నగర్ జోన్లోనే కలపాలి, లేకపోతే మున్సిపాలిటీగా అదే విధంగా కొనసాగించాలంటూ కూడా తుక్కుగూడ వాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మీరు ఎందుకు చార్మినార్ డివిజన్ జోన్ వద్దనుకుంటున్నారు? సో ఎల్బీ నగర్లో ఎందుకు కొనసాగించాలనుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు చార్మినార్ జోను ఏదైతే ఉందో చార్మినార్ తోటి ఆ రోడ్డు అనుభవం మాకున్న అనుభవం ఇతర ప్రాంతాల వాళ్ళకి లేదు. ఆ రోడ్లో ఏంటంటే అక్కడి నుంచి జర్నీ చేయడం అంటే నరకం నుంచి జర్నీ చేయడం. అక్కడి నుంచి మాకు ఆ ఓల్డ్ సిటీ రోడ్ ఉండడం ద్వారా మాకు రింగ్ రోడ్ కాకముందు చాలా నష్టపోయినాం. అంటే ఇప్పుడు మీరు కూకట్పల్లిలో ₹1 కోటి ఎకరం ఉందంటే మా దగ్గర 2 లక్షలు 3 లక్షలే ఉంటుండే. అంత అంతరం ఉండే అక్కడికి ఇక్కడికి. శాంతి భద్రతల దృష్ట్యా కూడా మేము ఇక్కడికి రావడం పోవడం మాకు థ్రెట్ ఉంటుంది. అక్కడి నుంచి ప్రజలు ఇక్కడికి ఓల్డ్ సిటీ చార్మినార్ వైపు రావాలి పోవాలంటే థ్రెట్ ఉంటుంది. తర్వాత మేమేమో 100%, 100% 90% పన్నులు కడతాం. అదే జల్పల్లి మున్సిపాలిటీకి అక్కడికి ఓల్డ్ సిటీ వైపు వస్తే ఎవరు కూడా పన్నులు, ఇంటి ట్యాక్స్ కట్టారు, నల్ల బిల్లు ఇలాంటివి ఏవి కట్టారు వాళ్ళు. ఇప్పుడు మేము ట్యాక్సులు కట్టి వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి చేయవలసి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయిన తర్వాతనే మా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి మేము ఏం కోరుకుంటున్నామంటే మాకు చార్మినార్ కన్వీనియంట్ కాదు, మాకు ఎల్బీ నగర్ కన్వీనియంట్. సెంటర్ సిటీకి రావాలి పోవాలంటే మేము రాలేము, మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఏమంటున్నాము, ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి సాగర్ రోడ్కి వెళ్ళిపోతే సాగర్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ 10 నిమిషాలు 15 నిమిషాలలో వెళ్ళిపోతాం. దానికోసం ఏమేమంటున్నాం, మా దగ్గర ఇండస్ట్రియల్ జోన్ ఉంది, ఇంకా ఇండస్ట్రియల్ రావాలి, ఇంకా కొత్త కొత్త వెంచర్లు రావాలి. ఇంకేమన్నా అంటే అది ఎల్బీ నగర్లో కలపాలి, లేకపోతే తుక్కుగూడ అట్లన్నా కార్పొరేషన్ మున్సిపాలిటీ ఉండాలి. చార్మినార్లో కలపడం ద్వారా ఇక ఎవరు కూడా కొత్త వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఇండ్లు కట్టుకోవడానికి కానీ ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా రారు అనేది మా ఉద్దేశం. అంటే చార్మినార్ జోన్లో కలుపుతారనేది మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? సో దీనికి సంబంధించి అధికారికంగా ఏమైనా సమాచారం? గత వారం రోజుల నుండి వివిధ వార్తా ఛానల్ లోపల వార్తా పత్రికల లోపల ఈ సమాచారం రావడం జరిగింది. ఈ జోన్లుగా విభజిస్తున్నాము, శివారు మున్సిపాలిటీలన్నీ కూడా 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తున్నామన్న సమాచారం వివిధ ప్రసార మాధ్యమాలలో కూడా, అంటే టీవీ ఛానల్ అనుకోండి లేకపోతే వార్తాపత్రికల్లో రావడం జరిగింది. దాని ఆధారంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మొత్తం కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయడం మీద ఓవైపు ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తుంది, మరోవైపు తుక్కుగూడ లాంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అవి చార్మినార్ జోన్లో కలపడం మీద మాత్రమే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆల్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేపథ్యంలో వారంతా కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ కూడా వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు తుక్కుగూడ ఏదైతే ఉందో తుక్కుగూడను విలీనం చేయడం మీద మాత్రం ఒకంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీ ఆంధ్రజ్యోతి జీహెచ్ఎంసీ నుంచి.